దానికంటే ముందుకు ఇది చూద్దాం. పింఛన్ బాంఛన్ ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం. ప్రతి నెల పింఛన్ ప్రతి నెల గత నెల పింఛనే పంపిణీ. లబ్ధిదారులకు తప్పని తిప్పులు. మార్చి ముగుస్తున్న అందని సొమ్ము. ఇప్పటికే 2 నెలల పింఛన్ ఎగవేత. ఇబ్బందులలో పండుడాకులు దివ్యాంగులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. 4,000 కాదు 8,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 16,000 ఇస్తాం అని వీళ్ళకి నచ్చిన మాట చెప్పారు. ఇవాళ ఏమైపోయింది? ప్రతి నెల ఇవ్వాల్సిన పింఛన్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పడాల్సిన పింఛను ఈ నెల 31వ తారీఖు అవుతున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళే ఇప్పటికీ 2 పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల అయిపోతే 3వ పింఛన్ తెర మీదకి వస్తుంది. వృద్ధులకు వికలాంగులకు సంబంధించి పింఛన్ ఇవ్వని పరిస్థితి ఉంది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం అండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు చూడండి మీరే. నేటితో మార్చి నెల ముగుస్తుంది. గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ల సొమ్మును ఈ నెల మొదటి వారంలో ఇచ్చింది. ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ల సొమ్మును నెల ముగుస్తున్నా కూడా ఇవ్వనే లేదు. ఇది ఈ ఒక్క నెలనే కాదు, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రతి నెల ఆసరా పింఛన్ల సొమ్మును 1 నెల ఆలస్యంగా ఇస్తూ వస్తున్నారు. దీంతో ఆసరా పైనే ఆధారపడే లక్షలాది మంది పండుడాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖున పింఛన్ సొమ్మును లబ్ధిదారు ఖాతాలలో వేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. 16 నెలలు కావస్తున్నా దాన్ని అమలు చేయలేకపోయింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. నోటికాడి బుక్కను కోల్పోయారు కేసీఆర్ను ఓడించి. ఈరోజు దివ్యాంగులైనా వృద్ధులైనా ఎవరైనా కూడా గత నెల పింఛనే ఇప్పుడు రాలే. ఇప్పుడు ఈ నెల ఆల్రెడీ 31 అయిపోయింది. 2వ నెల అయిపోతుంది. వచ్చేది 3వ నెల. ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది. ఇక దాంతోపాటు